Audio Jungle. Audio Jungle. ఈ రోజు వర్షాలు విపరీతంగా కురుస్తా ఉన్నాయి. ఈ కురుస్తున్న వర్షాల లోపల ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా కావాల్సిన అవసరం ఉన్నది. నేను చూసిన మేరకు అప్రమత్తంగా అయిన పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఇక్కడ నుండి మూసి ప్రవహిస్తుంది, ఈసి ప్రవహిస్తుంది. కానీ ఎక్కడ కూడా పంటలన్నీ నీట మునిగిపోయినాయి. గ్రామాల లోపల అందరూ కూడా ఉపాధి కోల్పోయిన పరిస్థితి ఉన్నది. ఈ ప్రాంతం లోపల ఉన్న ఇండ్లన్నీ కూడా శిథిలావస్థకు చేరిన పరిస్థితి ఉన్నది. ఎవ్వరికి కూడా పని లేని పరిస్థితిలో ఉన్నది. అందరూ కూడా ఏదైతే అంటువ్యాధులకు గురయ్యి హాస్పిటల్కి వస్తే ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితి ఉన్నది. హైదరాబాద్కు తీసుకొస్తే హైదరాబాద్లో బెడ్లు లేని పరిస్థితి ఉన్నది. వికారాబాద్ జిల్లాలో అస్తవ్యస్తంగా ఈరోజు వర్షాలు కురిసినాయి. కాబట్టి అన్ని చెరువులు, కుంటలు, రోడ్లు అన్ని కూడా డ్యామేజ్లు అయిన పరిస్థితి ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తక్షణమే రివ్యూ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడికక్కడ అధికారులను వెళ్లాల్సిన అవసరం ఉన్నది. గ్రామాల్లో లోపలికి ఈ పశువులు కూడా రోగాల బారిన పడుతూ ఉన్నాయి. ఏదైతే వెటర్నరీ డిపార్ట్మెంట్ కూడా ఎంబడే కదలాల్సిన అవసరం ఉన్నది. రెవెన్యూ డిపార్ట్మెంట్ కదలాల్సిన అవసరం ఉన్నది. అన్ని డిపార్ట్మెంట్లను కూడా యాక్టివ్ చేసేసి ప్రజల ప్రాణాలు కానీ, ఆస్తులు కానీ, వాళ్ళ ఉపాధి కానీ అన్నింటినీ కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇమ్మీడియట్ గా కలెక్టర్ గారు రివ్యూ చేయాల్సిన అవసరం ఉన్నది. స్పీకర్ గారు రివ్యూ చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు డెఫినెట్ గా ఈ జిల్లా వాసి అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి గారు డెఫినెట్ గా ఈడ తేలిపోతుంది. ఈ రోజు ఇక్కడ ఉన్న కబ్జాలను కూల్చేస్తావా? నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ జరిగిన విపత్తును నీవు కాపాడుతావా? ఈ జిల్లా వాసిగా చెప్పుకుంటున్నా నీది తేట తెల్లమవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నా. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.